నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. 4వ వార్డు వినోబానగర్, తమ్మారెడ్డి నగర్లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. త్రాగునీటి సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నందివెలుగు రోడ్లోని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. నందివెలుగు బ్రిడ్జి ప్రారంభించి గత ప్రభుత్వంలో 70% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డి గారిది, అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు గారు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా 4.5 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జిని నిర్మించేటువంటి పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి విధానం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి ఎప్పుడైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, పిల్లలు కార్లు కొన్నారనో అనేక సాకులు చెప్తూ వాళ్ళ వితంతు విద్యులు పెన్షన్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు. ఈ ప్యాట్లో ముఖ్యంగా యువకులు గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే సింగిల్ లాటరీలకు బానిసలైపోయి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విధానం ఉంది. 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ కోరారు. పాతగుంటూరులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లతో మస్తాన్ వలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 22వ తేదీ ఉదయం 10 గంటలకు మణి హోటల్ సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది పనులే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది, నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. మోడీ చుట్టూ తిరిగే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఇవాళ కళ్ల ముందు కనపడతా ఉన్నాయి. నందివెలుగు రోడ్డు మీద ఉన్న బ్రిడ్జి కానీ, ఆటో నగర్లో మంచినీళ్ల కోసం కట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మౌలిక సదుపాయాలతో మంచినీటి పైపు లైన్ కానీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కోడిగుడ్డు సత్రంలో కానీ, బ్రహ్మానందరెడ్డి స్టేడియంకి 8.5 కోట్లు కానీ, ఐమాక్స్ లైట్లు వేసినటువంటిది కానీ, జనరల్ హాస్పిటల్లో కరోనా బారి పడకుండా ఆక్సిజన్ ప్లాంటు, పొదిలి ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మరో 300 బెడ్లతో కూడిన హాస్పిటల్ తీసుకొచ్చి మస్తాన్ వలీ గారి టైంలో జరిగిన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. గుంటూరు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మస్తాన్ వలీ సమయంలో పూర్తయిన అంశాలు తప్ప ఈ దుర్మార్గ రాజకీయ ఆలోచన పరులు మోడీ ఒడిలో ఒకడు, సంఖలో ఒకడు కూర్చునేటటువంటి ఈ 2 పార్టీలకి గుంటూరు నగర ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని నామినేషన్ దాఖలు చేశారు. రింగ్ రోడ్లోని ఆమె కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కార్పొరేషన్లోని ఆర్వో కార్యాలయంకు చేరుకుని నామినేషన్ అందించారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ పోకడలతో దేశంలోని యువత భవిష్యత్తు చీకటిమయంగా మారుతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు.
జిల్లా సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీన జరిగే నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు విప్లవాత్మకమైన ఆలోచనతో వ్యవహరించాలన్నారు. బీజేపీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే జగన్ అంతర్గతంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. మోడీ ముఠాను రాష్ట్రంలో, దేశంలో ఓడించి భారతీయ సమానత్వాన్ని తీసుకురావడంలో ఇండియా కూటమి ముందుంటుందన్నారు. దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మోడీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి దేశాన్ని మతోన్మాద శక్తుల నుండి రక్షించాలని కోరారు. స్వచ్ఛంద చైతన్యంతో మోడీ ముఠాని దేశంలో, రాష్ట్రంలో ఓడించడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి సంస్కృతిని, భారత జాతి సాంప్రదాయాల్ని, పరమత సహనాన్ని, రాజకీయ ఏకీకృతాన్ని తీసుకురావటం కోసం ఇండియా కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ప్రజల గొంతు వినిపించేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఈ గుంటూరు జిల్లాకి అవసరం. గుంటూరు జిల్లా ఇప్పుడున్న స్థితిలో నరేంద్ర మోడీ దెబ్బకి దగాపడి అనేక రాయితీల్ని కోల్పోయి, రాజధాని కోల్పోయి తీవ్రంగా యువత భవిత ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది. రాబోయే ఎన్నికలు మన దేశ లౌకిక వ్యవస్థని కాపాడాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి బలపరిచి సీటు కేటాయించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి నేను, నా గుర్తు కంకి కొడవలి. తన హయాంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలం సీఎం జగన్ ను తిట్టేందుకే రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భయోత్పాతం సృష్టించేందుకే వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు పాల్పడుతుందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. వాళ్ళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి, హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. ఎవరైనా పార్టీ పెడితే, ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు. కానీ ఈరోజు చంద్రబాబు గాని, కూటమి నేతలు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు. కూటమితో పాటు వంత పాడేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రోజు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం, ఇది ఓటమి భయంతో పాడుతున్నటువంటి ఒక రోదన. వైసీపీ నేతల వలె తానేమీ అవినీతి చేసి సొమ్ము సంపాదించలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెలిపారు. కష్టపడి పన్నులు కట్టి నిజాయితీతో సంపాదించిన సొమ్ముతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. నా డబ్బుకు ఉండే పవర్ మీ డబ్బుకు ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, 5,000 10,000 ఇస్తే తీసుకొని ఓటేయండి, ఓటు మాకేయండి, డబ్బులు తీసుకోండి అన్నారంట. ఏమయ్యా మీలాగా నేను మట్టి దొవ్వానా, మందమ్మానా, మైన్స్ తవ్వానా అని అడుగుతున్నా. నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని పంచి 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి, గ్రావెల్, గ్రానైట్, క్వార్ట్జ్, సిలికా, బాక్సైట్, ఇసుక అమ్ముకున్న వాడిని కాదు అని నేను తెలుసుకోవాలి. నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు బ్రదర్. ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు.
బీసీసీఐ గుంటూరు క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 20-21 తేదీల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ గైక్వాడ్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రమణమూర్తి తెలిపారు. బ్రాడీపేటలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కి సంబంధించిన బ్రోచర్లను గైక్వాడ్ రమణమూర్తి ఆవిష్కరించారు. 20వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న ఫ్యాన్ పార్క్ 2 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. 20వ తేదీ సాయంత్రం ఢిల్లీ సన్ రైజర్స్ కు మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్, 21వ తేదీన కేకేఆర్ ఆర్సీ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్, అదే రోజు సాయంత్రం పంజాబ్ గుజరాత్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లను వీక్షించేలా లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2 రోజుల పాటు కొనసాగే ఫ్యాన్ పార్కును క్రికెట్ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. This season BCS touched 250 cities, out of which 2 cities belong to the state of Andhra. Their names are Guntur and Tirupati on 27th and 20th April. BCCI's intention to have IPL fan park is to bring electrifying and stadium-like atmosphere to the cities where there are no stadiums and cities which do have stadiums but they do not host IPL matches. IPL fan park is for the people of such cities who can come, have fun with their family, friends and cheer their favorite players and their teams. Entry to the ground will be non-ticketed. Our volunteers will wear wristbands to the people who wish to come to the fan park at the LMN school ground. However, entry to the ground for the people will be subject to everyone, will be screened by metal detective machines and physical checking by our security. ఇది 8వ సంవత్సరం మన గుంటూరు హోస్ట్ చేయటం 8వ సంవత్సరం. మిగతా జిల్లాలకి ఈ అవకాశం లేదు, మనకే ఆ ప్రివిలేజ్. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ అన్ని వేళలా మనకి బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకి అలాట్మెంట్ లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఈ మధ్యలో తిరుపతి వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ 8 సంవత్సరాలుగా నాతో పాటు నా టీం అయిన సాయిరాము, శర్మ వీళ్ళ సహాయ సహకారాలతో ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరుగుతోంది. లాస్ట్ ఇయరు సుమారుగా 11,000 మంది తక్కువ లేకుండా వీక్షించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.